ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ చేద్దాము. అయితే ఈ పచ్చడి ఇంట్లో ఫస్ట్ టైం అయితే పెట్టేస్తున్నా. మరి ఎలా కుదురుతుందో దీన్ని పెట్టే విధానం అయితే నేనైతే ఎలా పెడతానో చూడండి. ఫస్ట్ అయితే 2 కేజీల చికెన్ అయితే తీసుకొని నీట్గా కడిగి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి తర్వాత దీనికి సరిపడా పసుపు అయితే వేసుకున్నా. ఇప్పుడు చూడండి, ఇక ఫస్ట్ టైం పెడుతున్నా కాబట్టి ఇక ఇది ఎలా కుదురుతుందో చూడాలి. ఫస్ట్ అయితే నేనైతే మరి చికెన్ కడిగి ఉప్పు పసుపు వేసి స్టవ్ ముట్టించి మరి దీన్నైతే మంట పైన మీడియం మంట పైన మరి ఇలా నీళ్ళంతా ఎగిరిపోయేలాగా వీటిని అయితే ముక్కలను అయితే ఉడికించుకుంటున్నా. కాకపోతే ఈ ముక్కలు అయితే చిన్న సైజు వచ్చినందుకు ఇవి కలుపుతూ ఉంటే కొంచెం అయితే డ్యామేజీ అవుతూ ఉన్నాయి చికెన్ పచ్చడికి. ఇంకొంచెం పెద్దగా ఉంటే మంచిగా ఉండేదేమో. ఫస్ట్ టైం కదా, ఈ సైజు ఎలా ఉండాలో ఎంత ఉండాలో తెలియదు కాబట్టి ఇలా అయితే వీటిని అయితే చిన్న సైజు అయితే అయిపోయినాయి. మొత్తం మీద అయితే ఈరోజు అయితే ఇంట్లో చికెన్ పచ్చడి పెట్టుకుందామని టేస్టీగా అయితే మరి ఇది ఎలా కుదురుతుందో చూడాలి. ఫస్ట్ అయితే ఇక ఇలా చికెన్ ముక్కల్ని ఉప్పు పసుపు నీళ్ళల్లో బాగా నీళ్ళు లేకుండా దగ్గరికి చికెన్లో ఉన్న నీళ్ళు ఎగిరిపోయేంత వరకు అయితే ఉడికించుకుంటున్నాను వీటిని. ఇక చూడండి, చికెన్లో నీళ్ళు మొత్తం అయితే ఇలా ఆవిరైపోయిన తర్వాత దీంట్లో పల్లి నూనె అయితే వేసుకుంటున్నాను. చికెన్కు పచ్చడికి సరిపోయేలాగా పల్లి నూనె వేసుకొని వీటిని అయితే నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎర్రగా వచ్చేంత వరకు అయితే వేయించుకుందాం. ఇంకా ఎలాగో ఈ చిన్న పీసులు అయినాయి కాబట్టి నూనె అందులోనే పోసి ఇక కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటున్నాను. తర్వాత ఈ చికెన్ ముక్కల్ని వేగినట్టు ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఇవి మాత్రం క్రిస్పీగా టేస్టీగా కొంచెము బాగానే వేగినవి, కాకపోతే సైజే మాత్రం చిన్నగా అయినాయి. తర్వాత నేను చికెన్ పీసులు తీసిన నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి దోరగా అయితే వేయించుకుంటున్నాను. మరి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దోరగా వేయించుకొని ఇందులోనే చికెన్ ముక్కలు అయితే వేసుకుంటా. వేయించిన చికెన్ ముక్కలు, కాకపోతే ఇది దగ్గరుండి వేయించుకోవాలి. పల్లి నూనె కాబట్టి పొంగిపోతుంది. ఇక మసాలాలు చికెన్ అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత చికెన్ ముక్కలు కూడా అందులో వేసుకొని కలుపుకున్నాను. తర్వాత ఇది చల్లారే లోపల అయితే మరి వేయించుకున్న మసాలాలు అయితే మిక్సీ అయితే పట్టుకుందాము. ఫస్ట్ అయితే రోట్లో అయితే కరెంటు లేకపోయేసరికి రోట్లో వేసి దంచుదామంటే మొత్తం అయితే చిల్లం పల్లెం అయిపోయినాయి. తర్వాత తప్పదు కదా, ఇక మిక్సీ అయితే వాడాల్సి వచ్చింది. తర్వాత ఇక మసాలాలు నూరు పెట్టుకున్న తర్వాత ఇక చికెన్లోకి కావాల్సినంత కారం అయితే వేసుకున్నాము. కారము చల్లారిన తర్వాత చికెన్ ముక్కలు చల్లారిన తర్వాత కారము బాగా టేస్ట్కి తగ్గట్టు మనం తీసుకున్న చికెన్కి సరిపోయేలాగా కారం అయితే వేసుకున్నాం. తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు మనము చికెన్ పచ్చడిలో కొంచెం తక్కువే వేసుకుందాము. సరిపోకుంటే తర్వాత కలుపుకోవచ్చు. ఇక తర్వాత నూరుకున్న మసాలాలు అయితే వేసుకున్నాను. పసుపు కొంచెము మనము వేయించేటప్పుడు చికెన్ ముక్కలో వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం అయితే వేసుకుందాము. చూడండి, ఇక మసాలాలు అన్నీ కలిసిపోయేలాగా మంచిగా అయితే వీటిని అయితే కలుపుకుందాము. ఇక తర్వాత కొంచెం పసుపు వేసుకొని తర్వాత వీటిని అయితే కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయలు అయితే పిండేసుకుందాము. ఈ చికెన్ని కొంచెం చల్లారనిద్దాము. నిమ్మకాయలు వేడి మీద వేస్తే కొంచెం చేదు వస్తుందని అంటారు కాబట్టి వీటిని కొంచెం చల్లారినాక నిమ్మకాయలు అయితే పిండేసుకుందాం. మొత్తం మీద చూడండి, చికెన్ పచ్చడి అయితే రెడీగా అయిపోయింది. నాకే చూస్తే నోరు ఊరిపోతుంది. నిజంగా కలర్ఫుల్గా చాలా చాలా అంటే చాలా బాగుంది. దీని టేస్ట్ కూడా ఆల్రెడీ ఒక పీసు 2 పీసులు రుచి చూశారు. టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరింది. కాకపోతే సైజే చిన్నగా అయిపోయింది. ఈసారి పెట్టేటప్పుడు సైజు మాత్రం పెద్దగా పెట్టుకొని చూసుకోవాలి. పచ్చడి పెట్టుకునేటప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఇలా అందులోనూ కొంచెం ఉంది కాబట్టి పర్వాలేదు. మొత్తం మీద అయితే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది.
నిమ్మకాయలు అయితే పిండేసుకున్నాము. పిండేసుకున్న తర్వాత వీటిని ఒక డబ్బాలో అయితే పెట్టుకున్నాం. డబ్బాలో పెట్టుకున్న తర్వాత అలాగే టమాటా పచ్చడి కూడా ఈరోజే పెట్టేసుకున్నాం. చూడండి, ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్, ఈ 2 పచ్చళ్ళు అయితే ఇంట్లో అయితే రెడీ చేసుకున్నాము. మరి వీటి రుచి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. చూడండి, నేను పెట్టే విధానం మీకు నచ్చినట్టయితే నా వీడియో చూసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము.